ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు కార్తీక మాసంలో ఒక ముఖ్యమైన రోజండి. అదే ముక్కోటి ఏకాదశి. ఏకాదశి అంటే 11 అని అర్థం అండి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి 11. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష చేయడమే ఏకాదశి పూజ. మరి కార్తీక మాసంలో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజండి ఇది. సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు ఉంటాయి. అన్నింటిలో 3-4 ఏకాదశులు మంచి విశిష్టతను కలిగి ఉంటాయి. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోయినా ఆయన మళ్ళీ జనాన్ని అనుగ్రహించే రోజని చెప్తారు ఈరోజు. కాబట్టి తులసీమాతకి పూజించడం కూడా చాలా శ్రేష్టమైనది అని చెప్తారండి. ఏకాదశి శనివారం 2 కూడా రావడం చాలా మంచిదండి. ఈరోజు శనివారం ఏకాదశి 2 రావడం చాలా విశిష్టమైన రోజండి. ఈరోజు తెల్లవారిన బ్రహ్మముహూర్తంలో స్వామివారికి పూజ చేయడం చాలా శ్రేయస్కరం. అలానే వీలు పడని వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేయొచ్చండి. సాధ్యమైనంత వరకు అన్నం, ధాన్యంకి సంబంధించినవి తినకుండా మిగిలిన పదార్థములు అంటే పళ్ళు, పాలు, అల్పాహారం తీసుకోవచ్చండి. మరునాడు క్షీరాబ్ది ద్వాదశి కూడా చాలా విశిష్టమైనదండి. పుణ్యక్షేత్ర పర్యటనల వలన చాలా పుణ్యం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున తులసమ్మను నాటుకుంటే చాలా మంచిదండి. తులసి కోటలో ఉసిరి కొమ్మను కూడా నాటుకొని పూజిస్తే చాలా మంచిది. ఇంత అద్భుతమైన ఏకాదశి నాడు ఒక దీపం పెట్టినా 1000 రెట్లు పుణ్య ఫలితాన్ని పొందుతారండి. ఈరోజు అంత విశిష్టమైన రోజు. విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. తులసిమాలను సమర్పించండి. తులసి దళాలతో పూజిస్తే ఆ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడు. ఇక ఈరోజు 11వ అధ్యాయం మొదలు పెడదామండి. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును, చాంద్రయాన వ్రతఫలము పొందును. కార్తీక మాసమునందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమునొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలను నుంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీయును నశింపచేసుకొని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వకథ కలదు. అది విన్న మాత్రమునే పాపములు పోవును, ఆయురారోగ్యములను నిచ్చును, బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెదను వినుము. కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచిపెట్టి ఇతరులకు కూలి చేయుచూ ఉండేవాడు. అతనికి మంచి గుణములు కలిగిన సుశీల అను పేరుగల భార్య ఉండెను. ఆమె పతివ్రత, సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతని అందు ద్వేషమునుంచక సేవించుచూ ఉండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దారి నడుచు వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు దొంగతనం వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచూ ఉండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యం కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గమున వచ్చు ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలో క్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి ఆ 2 బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాతక మనుష్య గంధమును ఆఘ్రానించి వచ్చి వానిని కొట్టెను. కిరాతకుడు కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారము చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు 2 బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒక చోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమునందు యాతన పడిరి.
ఆ బ్రాహ్మణుని భార్య మాత్రం సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతయమై సజ్జన సహవాసమున చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచూ ఉండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు ఆమె ఇంటికి వచ్చెను. ఆమె ఆ యతిని చూచి, భిక్షమిడి, అయ్యా యతిపుంగవా, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించితిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదాననే పతి ధ్యానమును చేయుచూ ఉన్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు, ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చేదను కనుక వత్తి నీవు చేసి ఇమ్ము అని అనగా, అది విన్న ఆమె సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసి ఆ దూదిచే 2 వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపము వెలిగించెను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను. ఆమె ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రెండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా వెళ్ళిపోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను. అంతలో విష్ణుదూతలు అక్కడికి విమానమును తీసుకువచ్చి సూర్యుడి వల్లే ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవుచున్న మధ్య మార్గమందు నరకమును చూచి అచ్చట తన భర్త కనిపించుటచే విష్ణుదూతలతో ఇట్లు పలికెను, ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరక కూపమునందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి? ఆ విషయమును నాకు తెలియజేయండి. వీడు నీ భర్త. వీడు కూలి సేయువాడు. దొంగతనము చేసియు పరాయి వాళ్ళ దగ్గర నుంచి ధనం అపహరణం చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందు ఉన్నాడు. ఈ 2వ బ్రాహ్మణుడు మిత్రద్రోహి. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు పడి ఉన్నాడు. ఈ 3వ వాడు కిరాతకుడు. నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరినీ చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ 4వ వాడు పులి. కిరాతకులు పరస్పర ఘాతముల చేత మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు 4 నరకమందు యాతనలు పడుచున్నారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా అని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకం నుండి ముక్తులగుదురని అడిగెను. ఆ మాట విని దూతలు ఇట్లనిరి, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. అలాగే ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము. దానివలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞులకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదాతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికి ఇచ్చెను. దానిచేత వారు నరకం నుండి విడుదలై దివ్య విమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు వైకుంఠమునకు వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణము చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును
నశింపజేసుకొని మోక్షంను పొందుదురు. ఇంతటితో 11వ అధ్యాయం సమాప్తమండి. రేపు మరలా 12వ అధ్యాయంతో కలుద్దాము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.